Last class, we have learned a few from the topic parts of speech. We have learned a few from the topic parts of speech. Do you remember the number of parts of speech? Do you remember how many parts of speech are there in English language? There are 8 parts of speech. They are noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, and interjection. These are the 8 parts of speech. In our previous class, we have learned the first 2 thoroughly, noun and pronoun. And now, in this class, let us learn adjective and other parts of speech also, in brief, not in detail, but at least in brief, so that they will be, the knowledge of these parts of speech will be helpful to us. When you నేర్చుకుంటే మనకి హెల్ప్ అవుతుంది రైటింగ్ లో కానీ స్పీకింగ్ లో కానీ. స్టూడెంట్స్, నా వాయిస్ తర్వాత బోర్డు పైన రాస్తున్నది మీకు క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Now let me continue with the adjective. What is an adjective? Adjective అంటే అర్థం ఏంటి? What is defined by adjective? Definition of the word adjective. Adjective అంటే చాలా సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక నౌన్ అంటే మనం నేర్చుకున్నాం నిన్న, అంటే నేమింగ్ వర్డ్ అని. నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్ ఆఫ్ అన్ అనిమల్, నేమ్ ఆఫ్ ఎ థింగ్ అని అనుకున్నాం కదా. ఇలా ఈ నౌన్స్ ని డిస్క్రైబ్ చేస్తేనే అడ్జెక్టివ్ అవుతుంది. సో అడ్జెక్టివ్ అనేది ఒక డిస్క్రైబింగ్ వర్డ్. ఇట్ డిస్క్రైబ్స్ ఆర్ యాడ్ మీనింగ్. ఇట్ యాడ్స్ మీనింగ్ టు ద నౌన్, ఆర్ యు మే సే ఇట్ మోడిఫైస్ ఎ నౌన్. నౌన్ ని డిస్క్రైబ్ చేసినా కానీ, నౌన్ కి మీనింగ్ యాడ్ చేసినా కానీ, నౌన్ ని మోడిఫై చేసినా కానీ. అంటే మీరు ఈ డిస్క్రైబ్ చేయడం ఏంటి సార్, యాడ్ మీనింగ్ ఏంటి, ఎలా మోడిఫై చేస్తుందంటే ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దీన్నే ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు ఏ కలర్ లో ఉంది చెప్పండి? బోర్డు అనేది ఒక నౌన్. బోర్డు నౌనే కదా. ఐఎమ్ రైటింగ్ ఆన్ ఏ బోర్డ్. నేను బోర్డు పైన రాస్తున్నాను. బోర్డు నౌనే కదా. ఈ బోర్డు ఏ కలర్ లో ఉంది? వైట్. ఇది వైట్ కలర్ లో ఉంది. సో ఇక్కడ నౌన్ ని ఏ వర్డ్ డిస్క్రైబ్ చేసింది? వైట్ అనే వర్డ్. నౌ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద కలర్ ఆఫ్ ద బోర్డ్. కలర్ ని యూజ్ చేసుకొని మనము డిస్క్రైబ్ చేసాము. సో ఇక్కడ వైట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది డిస్క్రైబ్ చేస్తుంది కదా, డిస్క్రైబింగ్ ద కలర్ ఆఫ్ ద నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక రూమ్ లో టీచ్ చేస్తున్నాను. సో ఐఎమ్ టీచింగ్ ఇన్ ఏ రూమ్. రూమ్ అనేది నౌన్ అవుతుంది. ఎటువంటి రూమ్ ఇది? ఇట్ ఈస్ ఎ బిగ్ రూమ్. బిగ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ సైజ్, ఇది సైజ్ చెప్తుంది. ఇక్కడ కలర్ చెప్పింది. ఇక్కడ సైజ్ గురించి మాట్లాడుతున్నాము. సైజ్, నౌన్ యొక్క సైజ్ ని మాట్లాడాము. వీఆర్ టాకింగ్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద నౌన్. హియర్ వీ టాక్డ్ అబౌట్ ద కలర్ ఆఫ్ ద నౌన్. సో అలా నెంబర్ కూడా మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డజన్ ఆరెంజెస్ ఉన్నాయి, లేదా డజన్ మ్యాంగోస్ ఉన్నాయి. ఐ బాట్ ఎ డజన్ మ్యాంగోస్ ఇన్ ద మార్నింగ్. ఈ రోజు ఉదయం నేను ఒక డజన్ మ్యాంగోస్ కొనుక్కున్నాను. ఐ బాట్ ఎ డజన్ మ్యాంగోస్. మ్యాంగోస్ అనేది ఏంటి? నౌన్ అవుతుంది. మ్యాంగోస్ అంటే నౌన్ అవుతుంది. అండ్ డజన్ అనేది నెంబర్ కదా. డజన్ ఈక్వల్ టు 12. సో డిస్క్రైబింగ్ ద నౌన్. అంటే ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేసింది? ఇక్కడ నెంబర్ తో యాడ్ చేసాము. నౌన్ కి నెంబర్ యాడ్ చేసాం కాబట్టి ఈ నెంబర్ ని కూడా మనము అడ్జెక్టివ్ అంటాము. అంటే అది కలర్ కావచ్చు, అది సైజ్ కావచ్చు, అది నెంబర్ కావచ్చు.
ఇవే కాదు, చాలా ఉంటాయి. ఏదైనా సరే నౌన్ ని మాడిఫై చేయాలి, నౌన్ ని యాడ్ చేయాలి, నౌన్ కి ఏదైనా ఒక మీనింగ్ యాడ్ చేయాలి, నౌన్ ని డిస్క్రైబ్ చేయగలగాలి. అలా చేస్తే ఆ వర్డ్ ని మనము అడ్జెక్టివ్ అంటాము. అలా చేస్తే ఆ వర్డ్ ని మనము అడ్జెక్టివ్ అంటాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనము, ఫర్ ఎగ్జాంపుల్ నెంబరు డిస్క్రైబ్, క్వాలిటీ కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ఏదన్నా అది తీసుకుంటారా ఇది తీసుకుంటారా, గివ్ మీ దట్ బుక్ అని చెప్తాం కదా, గివ్ మీ దట్ బుక్, ఆ పుస్తకం నాకు ఇవ్వు అని పాయింట్అవుట్ చేస్తున్నాం. బుక్ అనేది నౌన్, దట్ అనేది కూడా అడ్జెక్టివ్ అవుతుంది, దట్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇది డిటర్మైనర్ అంటాము, సరే డెమాన్స్ట్రేటివ్ అంటాము, దిస్, దట్, దీస్, దోస్, వీటిని డెమాన్స్ట్రేటివ్స్ అంటారు. ఇది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇలా అడ్జెక్టివ్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. లేదా ప్రాపర్ అడ్జెక్టివ్ అని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ అన్ అమెరికన్ సినిమా, ఐ వాజ్ అన్ అమెరికన్ మూవీ, అన్ అమెరికన్ మూవీ. ఇక్కడ అమెరికన్ అంటానే మామూలుగా ప్రాపర్ నౌన్. ఐఎమ్ అన్ ఇండియన్, ఐఎమ్ అన్ అమెరికన్, హీస్ అన్ అమెరికన్, దే ఆర్ చైనీస్, దే ఆర్ జపనీస్. ఇట్లా మన కంట్రీ పేరు చెప్పుకుంటున్నాం కదా, జపనీస్, అమెరికన్, ఇండియన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్సే, ప్రాపర్ నౌన్సే. కానీ ఈ ప్రాపర్ నౌన్ ని మనం ఏం చేసాం, ఇక్కడ అడ్జెక్టివ్ గా యూజ్ చేసుకున్నాం, అడ్జెక్టివ్ గా చూసుకున్నాం. అట్లా నౌన్స్ ని కూడా మళ్ళీ అడ్జెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నౌన్స్ ని అడ్జెక్టివ్ గా యూజ్ చేసుకున్నప్పుడు అది ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది, ప్రాపర్ అడ్జెక్టివ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నౌన్ ని మాడిఫై చేయాలి, నౌన్ ని మాడిఫై చేయాలి. అది నెంబర్ అవ్వచ్చు, ఒక డిస్క్రిప్టివ్ వర్డ్ అవ్వచ్చు, అది సైజ్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు సైజ్ అవ్వచ్చు, లేదా షేప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ద అర్త్ ఈస్ ఏ లైక్ ఏ రౌండ్ బాల్, ద అర్త్ ఈస్ లైక్ ఏ రౌండ్ బాల్. అర్త్ ఎలా ఉంది, ఒక రౌండ్ బాల్ షేప్ లో ఉంది, రౌండ్ బాల్ షేప్ లో ఉంది. బాల్ నౌన్ అవుతుంది కదా, రౌండ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఏ షేప్ లో ఉంది, రౌండ్ షేప్ లో ఉంది, రౌండ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది షేప్ ని తెలియజేస్తుంది. సో షేప్ తెలియజేసిన, నెంబర్ తెలియజేసిన, సైజ్ తెలియజేసిన, తర్వాత కలర్ కానీ, తర్వాత డెమాన్స్ట్రేటివ్ కానీ, పాయింటింగ్ అవుట్ కానీ, ఇట్లా ప్రాపర్ కానీ, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. సో బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అడ్జెక్టివ్ అంటే మోస్ట్లీ నౌన్ ముందే కాదు, సమ్ టైమ్స్ నౌన్ తర్వాత కూడా వస్తుంది. నౌన్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఆల్ అటెండింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ, మీరంతా క్లాసెస్ బాగా అటెండ్ అవుతున్నారు రెగ్యులర్ గా. ఇప్పుడు హీ ఇస్ ఇట్ బికాస్ యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ గుడ్ స్టూడెంట్, యు ఆర్ గుడ్. గుడ్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. గుడ్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ నౌన్ తర్వాత ఏం లేదు, ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఎనీ నౌన్ ఆఫ్టర్ ద అడ్జెక్టివ్. సో సమ్ టైమ్స్ దే కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ ఆల్సో, వితౌట్ ద నౌన్ ఆల్సో. అండ్ కొందరు అటెండ్ కావట్లేదు క్లాస్ కి, అప్పుడు వాళ్ళని ఏమంటాము, దే ఆర్ లేజీ అంటాము, దే ఆర్ లేజీ. ఈ లేజీ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఇది కూడా అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ మనకి నౌన్ కనిపించదు, ఇక్కడ కూడా మనకి నౌన్ కనిపించదు. నౌన్ కనిపించకపోయినా కూడా మనము డిస్క్రైబ్ చేస్తున్నాం, ఎవరిని డిస్క్రైబ్ చేస్తున్నాం, దే, వాళ్ళని డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ లేజీ, అది అడ్జెక్టివ్ అవుతుంది. సో నౌన్ పక్కన ఉంటేనే అడ్జెక్టివ్ ఉండాలని అలా అని అనుకోవాల్సిన పని లేదు. నౌన్ పక్కన లేకపోయినా కూడా వాటిని అడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు మనం. వీ కెన్ యూజ్ దమ్ యాజ్ అడ్జెక్టివ్స్. అయితే వాటి జాబ్ మనం చూడాలి, వాళ్ళు చేసే పని మనం చూడాలి. ఆ వర్డ్ చేసే పని, ఆ వర్డ్ చేసే పని డిస్క్రైబింగ్ ద నౌన్ ఉందా కాదా, నౌన్ కి మీనింగ్ యాడ్ చేస్తుందా కాదా అని చెక్ చేసుకోవాలి. అంతే, అదే అడ్జెక్టివ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అడ్జెక్టివ్స్. బ్రీఫ్ గా చెప్పుకుంటే అడ్జెక్టివ్స్ అంటే, టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా అడ్జెక్టివ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇప్పుడు ఊరికే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని మనము థరోగా తర్వాత క్లాసెస్ లో నేర్చుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని, అందులో వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక ఆర్డర్ లో అప్పుడు చెప్పుకుందాం. ఊరికి ఇప్పుడు దీన్ని ఎలాగో అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి, అడ్జెక్టివ్ ఫామే కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, దాన్ని ఊరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకసారి చూడండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ గుడ్ బాయ్ అనొచ్చు. హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఇక్కడ బాయ్ నౌన్ అవుతుంది అండ్ గుడ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ మనం చేసినప్పుడు
హీఈస్ ఎ గుడ్ బాయ్, అతడు మంచి బాలుడు, లేదా అతడు హీఈస్ ఎ గుడ్ బాయ్. ఇందులో ఏదైనా కంపారిజన్ ఉందా? అతన్ని లేదా హీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు, రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్. రాజుని ఎవరితోనే కంపేర్ చేశామే ఇక్కడ? రాజుని ఎవరితో కంపేర్ చేయలేదు. నో కంపారిజన్ ఈజ్ మేడ్ హియర్, నో కంపారిజన్ ఈజ్ మేడ్ హియర్. ఈ కంపారిజన్ లేదు కాబట్టి దీన్ని పాజిటివ్ డిగ్రీ అంటారు. దీన్ని పాజిటివ్ డిగ్రీ అంటారు. పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అంటారు. మనం అడ్జెక్టివ్ వన్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెంటెన్స్ ని ఇలా రాయొచ్చు, రాజు ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. రాజు ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ బాయ్. సో ఇక్కడ బెటర్ అనేది అడ్జెక్టివ్ 2. మనము రాజుని కంపారిజన్ చేస్తున్నామా వేరే వాళ్ళతో? ఎస్, కంపారిజన్ చేస్తున్నాము. రాజు ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ బాయ్. లేకపోతే రాజు ఈజ్ బెటర్ దాన్ సోము, రాజు ఈజ్ బెటర్ దాన్ రవి. ఇట్లా కంపారిజన్ మేడ్ బిట్వీన్ 2. ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరిగింది అనుకోండి, అప్పుడు దీన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపారిటివ్ డిగ్రీ అంటాము. లేదు సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఇంకా రాజు ఈజ్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రాజు ఈజ్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ అంటే ఎంతమంది ఉంటారు? ఇద్దరే ఉంటారా? లేదు కదా, ఎక్కువనే ఉంటారు. క్లాస్ అంటే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ తో ఉంటారు. అంటే ఇప్పుడు కంపారిజన్ మనము రాజుని ఎంతమందితో కంపేర్ చేసినాము? ఒకరితోనా, లేదా ఇద్దరితోనా, లేదా ఇద్దరికంటే ఎక్కువనా? క్లాస్ అంటే ఇద్దరికంటే ఎక్కువ, అంటే మోర్ దాన్ 2 అని తీసుకోవాలి. ఇక్కడ మోర్ దాన్ 2 అని తీసుకుంటే అప్పుడు ఇది కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. అండ్ దిస్ బికమ్స్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇట్ బికమ్స్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ అంటే ఏమీ లేవు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాము. ఈ డిగ్రీస్ అంటే అడ్జెక్టివ్ ఫార్మ్సే. మీరు బాగా నోటీస్ చేస్తే డిగ్రీస్ అంటే అడ్జెక్టివ్ ఫార్మ్సే. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ ఏమన్నాము? పాజిటివ్ డిగ్రీ అన్నాము. సెకండ్ ఫార్మ్ అన్నాము కంపారిటివ్ డిగ్రీ అన్నాము. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ ఏమన్నాము? సూపర్లేటివ్ డిగ్రీ అన్నాము. సూపర్లేటివ్ డిగ్రీ అన్నాము. మనం ఏదైనా సరే కంపారిజన్ చేసినప్పుడు లేదా కంపారిజన్ చేయకపోయినా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని యూజ్ చేసుకోవచ్చు. టు కంపేర్ ఆర్ in generally to describe someone, we can use this forms of the adjectives. We can use అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్ ఇది ఒక ఫామ్. లేదా సింపుల్ గా మనం తీసుకోవచ్చు. మీరు బాగా విన్న పదమే. ఎవరైనా టాల్ గా ఉన్నాడు ఒక అబ్బాయి, రాజు ఈజ్ ఎ టాల్ బాయ్ ఇన్ ద క్లాస్. రాజు ఈజ్ ఎ టాల్ బాయ్. సింపుల్ గా చెప్పాలంటే రాజు ఈజ్ ఎ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్. రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ నేను టాల్, టాలర్, టాలెస్ట్ అలా చెప్పుకున్నాం. లేదా ఇట్ ఈస్ ఎ లాంగ్ రూమ్, ఇట్ ఈస్ ఎ లాంగ్ కారిడార్, ఇట్ ఈస్ ఎ లాంగ్ కారిడార్. లాంగర్, లాంగెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఈజ్ ఎ క్లవర్ స్టూడెంట్, క్లవరెస్ట్ స్టూడెంట్, క్లవరెస్ట్ స్టూడెంట్ అలా కూడా చెప్పుకోవచ్చు. లేదా మోర్ క్లవర్ అని చెప్పుకోవచ్చు. క్లవర్, మోర్ క్లవర్, మోస్ట్ క్లవర్. రైట్, దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్. బ్రీఫ్లీ we shall learn thoroughly the changes or changing a sentence from positive to comparative, comparative to superlative in different patterns. చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఒక 4 లేదా 5 ప్యాటర్న్స్, 4 మినిమం చాలు, 5 కూడా ఉంటుంది. అవన్నీ తర్వాత నేర్చుకుందాము. ఇప్పటికైతే బ్రీఫ్ గా ఫార్మ్స్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్ కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అడ్జెక్టివ్స్. నౌ ఆఫ్టర్ దిస్ we are going to learn the heart of the sentences, and that is called as verb. Without a verb you cannot frame a sentence. వర్బ్ లేకుండా ఏ సెంటెన్స్ ని రాయలేము. అంటే సెంటెన్స్ ని రాయలేమంటే రాయొచ్చు, కానీ మీనింగ్ఫుల్ గా కంప్లీట్ గా రాయలేము. వితౌట్ ద వర్బ్ వీ కెనాట్ మేక్ అ కంప్లీట్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను, ఇట్ ఈస్ రైనింగ్ హియర్ ఆర్ అట్ సన్సెట్. సన్సెట్ అయింది, వర్షం పడుతుంది అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ రైనింగ్ హియర్ అట్ సన్సెట్ అనే బదులు ఇట్ ఈస్ రైనింగ్ అని తీసేసి కంప్లీట్ గా హియర్ డ్యూరింగ్ ద ఈవినింగ్. హియర్ డ్యూరింగ్ ద ఈవినింగ్ అనేది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అందులో వర్బ్ లేదు, అందులో వర్బ్ లేదు. వర్బ్ లేకుండా కంప్లీట్ మీనింగ్ రాదు. హియర్ డ్యూరింగ్ ద ఈవినింగ్ అంటే ఏం జరుగుతుంది అక్కడ మనకు తెలియదు. వర్బ్ లేకుండా, వర్బ్ ఉంటేనే ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. బికాస్ ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్, బికాస్ ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్. ఆ వర్బ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. క్లియర్ గా మాట్లాడుకోవాలి. వర్బ్ ఉంటేనే, వర్బ్ నేర్చుకుంటేనే త్వరగా మీరు సెంటెన్స్ ఫామ్ చేయడానికి
సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడానికి మీకు ఒక ఎబిలిటీ, ఒక స్కిల్ వస్తుంది. మీకు ఒక ఎబిలిటీ లేదా స్కిల్ వస్తుంది సెంటెన్స్ ఫ్రేమ్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ. రైట్, ఆ వర్బ్ అంటే ఏంటో చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ నుంచి మనము వర్బ్ యొక్క డెఫినేషన్ అర్థం చేసుకుందాము. తర్వాత కైండ్స్ ఆఫ్ ద వర్బ్స్ నేర్చుకున్నాము. కైండ్స్ ఆఫ్ ద వర్బ్స్ కూడా అన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. వాటి యూసేజ్ నేర్చుకుంటేనే సెంటెన్స్ ఫార్మేషన్ కి మనం మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ యూజ్ అవుతుంది. మనం మాట్లాడడానికి కానీ రాయడానికి యూజ్ అవుతుంది. రైట్, రైట్. వర్బ్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఇండికేట్స్ యాక్షన్. అది ఎలా తెలుసుకుందాం చూద్దాం ఒకసారి. హరి scolded Ravi for doing something wrong. Ravi ఏదో తప్పు చేశాడు, అందుకే హరి అతన్ని తిట్టాడు. The window is broken. మేబీ ఆ రవి ఈ విండోని పగలగొట్టున్నాడేమో, అందుకే తిట్టాడు. The cat is dead. సో ఇక్కడ నేను 3 sentences రాశాను, మీరు చదవచ్చు. ఫస్ట్ వన్, హరి scolded Ravi. సెకండ్ వన్, the window is broken. థర్డ్ వన్, the cat is dead. థర్డ్ వన్, the cat is dead. ఇందులో నేను అండర్లైన్ సరే మీరే అర్థం చేసుకుంటే మీరే చెప్పచ్చు. ఇందులో వర్బ్ ఏంటని ఈజీగా చెప్పచ్చు. హరి ఒక ప్రాపర్ నౌన్, రవి ఒక ప్రాపర్ నౌన్. ఈ నౌన్ ని ఇక్కడ సబ్జెక్ట్ గా యూజ్ చేసాము, ఈ నౌన్ ని కూడా మనం సబ్జెక్ట్ గానే ఆబ్జెక్ట్ గా యూజ్ చేసాము. ఇక్కడ స్కోల్డెడ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ అస్ వర్బ్. ఎందుకు వర్బ్ అయింది? బికాస్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ యాక్షన్. మెయిన్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఎవరు చేశారు ఆ యాక్షన్? హరి చేశాడు. హరి స్కోల్డెడ్ రవి. యాక్షన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? యాక్షన్ అది సబ్జెక్ట్ నుంచి వచ్చింది. Now this word is indicating an action denoted by what? Done by whom? Subject. Now it is indicating an action done by subject. It is indicating the word scolded is a word which is indicating action done by the subject. So it is called as a verb. Action indicates చేస్తే చాలు. అయితే ఎటువంటి యాక్షన్స్ ఉన్నాయో అది కూడా నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఎటువంటి యాక్షన్స్ ఉన్నాయో ఈ యాక్షన్ ఏంటి? డన్ బై సబ్జెక్ట్. సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూడండి, ద విండో ఈజ్ బ్రోకెన్. ద విండో, దీన్ని అండర్లైన్ చేస్తే దీన్ని ఏమనొచ్చు మనము? సబ్జెక్ట్ అనొచ్చు. విండో అనేది నౌన్ కాబట్టి నౌన్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేసుకున్నాము, సబ్జెక్ట్ గా యూజ్ చేసుకున్నాము. ఈజ్ బ్రోకెన్, ఇదంతా ఏమవుతుంది? వర్బే అవుతుంది. ఇందులో ఆబ్జెక్ట్ లేదు, ఇందులో ఇంకో నౌన్ లేదు, ఆబ్జెక్ట్ లేదు అంటే రిసీవర్ లేరు ఇక్కడ. యాక్షన్ ని తీసుకునేకి ఎవరు లేరు ఇక్కడ. అసలు యాక్షన్ ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు చేశారు? విండో ఈజ్ బ్రోకెన్ అంటే విండో పగిలిపోయింది. విండో పగిలిపోయిందంటే ఎవరు పగులు కొట్టారు? హూ బ్రేక్స్ ఇట్? ఆ విండోని ఎవరు బ్రేక్ చేశారు? ద విండోనేనా? అంటే ఎవరు చేస్తే వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. ఏదైనా యాక్షన్ ఎవరైనా చేస్తే వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాము. మరి ఇక్కడ విండో సబ్జెక్ట్ అవుతుందా, ఆబ్జెక్ట్ అవుతుందా? ఎస్, ఆ గ్రామటికల్ గా ఫంక్షన్ గా తీసుకుంటే విండోనే ఆబ్జెక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ సెంటెన్స్ లో ఉన్న పొజిషన్ బట్టి మనం దీన్ని సబ్జెక్ట్ అన్నాం. సెంటెన్స్ లో ఉన్న కేసుని బట్టి లేదా పొజిషన్ బట్టి ఇక్కడ సబ్జెక్ట్ అంటాం. సో విండో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేయబడింది, కానీ విండో ఈజ్ నాట్ డూయింగ్ ద యాక్షన్, విండో ఈజ్ రిసీవింగ్ యాక్షన్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఈజ్ బ్రోకెన్ ఈజ్ అ వర్డ్ విచ్ ఈజ్ ఇండికేటింగ్ యాక్షన్. అది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. డన్ బై ద విండో ఆర్ డన్ టు ద విండో. ఆ యాక్షన్ ఎవరు చేశారు? విండో చేసిందా, విండోకి చేయబడిందా? విండోకి చేయబడింది. అంటే విండో రిసీవ్ చేసుకున్న యాక్షన్ ఇక్కడ. సో హియర్ ద వర్డ్ ఈజ్ బ్రోకెన్ ఇస్ అ వర్డ్. ఈజ్ బ్రోకెన్ అనేది ఒక వర్బ్. ఈ వర్బ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఇండికేటింగ్ యాక్షన్. ఇది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. డన్ టు ద సబ్జెక్ట్. యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్. The verb is indicating action done by the subject. అదే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే the word is broken is denoting action done to the subject. Is denoting an action done to the subject. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సబ్జెక్ట్ ఇది.
ద క్యాట్ ఈజ్ డెడ్. డెడ్ అనేది ఒక స్టేటస్, అడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ. ఈజ్ అనేది వర్బ్, ఈజ్ అనేది వర్బ్. ఇందులో ద క్యాట్ ఈజ్ డెడ్ వర్బ్ అని క్లియర్ గా చెప్పుకున్నాం ఈజ్ అని. మరి ఈజ్ ఏదైనా యాక్షన్ ఇండికేట్ చేస్తుందా ఇక్కడ? బాగా చూడండి. ద క్యాట్ ఈజ్ డెడ్, ద వర్డ్ ఈజ్, ఈజ్ డినోటింగ్ ఎనీ యాక్షన్. ఈ పదం ఈజ్ ఉంది కదా, అది ఏదైనా యాక్షన్ ఇండికేట్ చేస్తుందా? ఎటువంటి యాక్షన్ ఇండికేట్ చేయట్లేదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ డినోటింగ్ ఎనీ యాక్షన్, ఇట్ ఈస్ సింప్లీ షోయింగ్ ద స్టేటస్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ యొక్క స్టేటస్ ని, స్థితిని, సబ్జెక్ట్ యొక్క స్టేటస్ లేదా స్థితిని తెలియజేస్తుంది. అందుకే ఇది కూడా వర్బ్ అవుతుంది, ఇది కూడా వర్బ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం వర్బ్ కి లక్షణాలు అంటే ఫీచర్స్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వర్బ్ అనుకోవచ్చు మనం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ అంటే ఊరికే సింపుల్ గా యాక్షన్ వర్డ్ అనకూడదు. వర్బ్ అంటే పూర్తిగా అర్థం చేసుకుంటే మనం ఏమనుకోవాలి? వర్బ్ ఇస్ ఎ వర్డ్ విచ్ ఇండికేట్స్ అన్ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్, డన్ టు ద సబ్జెక్ట్, డన్ బై ద సబ్జెక్ట్, డన్ టు ద సబ్జెక్ట్, ఆ స్టేటస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే సమ్మన్ ఆర్ సంథింగ్, సమ్మన్ కావచ్చు, సంథింగ్ కావచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ మొబైల్, నా దగ్గర ఒక మొబైల్ ఉంది అంటాను. ఐ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్, ఐ ఓన్ ఏ మొబైల్ ఫోన్. ఐ ప్రొనౌన్ కదా, అది సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. మొబైల్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, అది కూడా ఒక థింగ్ కాబట్టి అది కూడా ఒక నౌనే ఆబ్జెక్ట్ ప్లేస్ లో. అండ్ హ్యావ్ అనేది ఏంటి? వర్బ్. ఈ హ్యావ్ అనేది ఏదైనా యాక్షన్ ఇండికేట్ చేస్తుందా? కానీ వర్బ్ అన్నాం కదా దాన్ని. ఇక్కడ వర్బ్ అంటే యాక్షన్ మాత్రమే డినోట్ చేయదు. వర్బ్ అంటే స్టేటస్ ని డినోట్ చేయొచ్చు, లేదా పొజిషన్ ని కూడా డినోట్ చేయొచ్చు. పొజిషనే కదా నా దగ్గర ఉంది అని చెప్తున్నాం. పొజిషన్ అంటే ఉండడం, కలిగి ఉండడం. పొజిషన్ అంటే కలిగి ఉండడం, ఉంది అని చెప్తున్నాం. ఐ హ్యావ్ ఏ మొబైల్. హ్యావ్ అనేది పొజిషన్ ని ఇండికేట్ చేస్తుంది, పొజిషన్ ని ఇండికేట్ చేస్తుంది. సో వర్బ్ గురించి బ్రీఫ్ గా చెప్తుంటే ఇది డెఫినేషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్బ్. మనం వర్బ్ ని డెఫినేషన్ బాగా అర్థం చేసుకుంటే దాన్ని కరెక్ట్ గా యూజ్ చేయగలుగుతాం. వర్బ్ అంటే ఊరికే యాక్షన్ వర్డే కాదు, వర్బ్ అంటే ఊరికే యాక్షన్ వర్డే కాదు, యాక్షన్ ఇండికేట్ చేసేది కాదు. వర్బ్ అంటే అది స్టేటస్ ని తెలియజేయచ్చు, లేదా పొజిషన్ ని కూడా తెలియజేయచ్చు. మరి యాక్షన్ అంటే మన వైపు నుంచే కాదు, అంటే ఓన్లీ సబ్జెక్ట్ యాక్షన్ చేయాలని కాదు, సబ్జెక్ట్ యాక్షన్ ని రిసీవ్ చేసుకోవచ్చు కూడా. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ లో చెప్పినట్టు డన్ బై ద సబ్జెక్టే కాదు, డన్ టు ద సబ్జెక్ట్ కూడా. యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ ఆర్ యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్ ఆర్ స్టేటస్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వర్బ్ డెఫినేషన్. వర్బ్ డెఫినేషన్ మాత్రమే చెప్తాను మీకు, వర్బ్ గురించి ఇంకా కంప్లీట్ గా చెప్పలేదు. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే వర్బ్ కి. వర్బ్ ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు లెర్న్ ద వర్బ్ ఇన్ డీటెయిల్. డీటెయిల్డ్ గా నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్ని సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసేది వర్బ్తోనే. మొత్తం సెంటెన్సెస్ అన్ని కూడా వర్బ్తోనే ఫ్రేమ్ చేస్తూ ఉండాలి. లేకపోతే యూ కెనాట్ మేక్ ద సెంటెన్సెస్ ఆల్సో వితౌట్ ద వర్బ్స్. ఎక్కువ వర్బ్స్ నేర్చుకోవాలి. అందులో కొన్ని టైప్స్ నేను చెప్తాను. ఫస్ట్ బేసిక్ టైప్స్ ఉన్నాయి. అంటే వర్బ్ ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఎలా? మెయిన్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్ అని. మెయిన్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. మెయిన్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. ఈ మెయిన్ వర్బ్స్ ని ఇంకా గ్రామటికల్ గా చెప్పాలంటే లెక్సికల్ వర్బ్స్ అంటారు. ఈ పదాలన్నీ అవసరం లేదు, ఊరికి రాస్తున్నా. హెల్పింగ్ వర్బ్స్ ని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు, ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. లేదా సింపుల్ గా ఇలా గుర్తుపెట్టుకోండి, వీటితో పని లేదు. మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. వర్బ్స్ ని రెండు రకాలుగా తీసుకుంటే, ఇంకా మెయిన్ వర్బ్స్ అంటే మనం జనరల్ గా రెగ్యులర్ గా వాడే వర్బ్స్. మీరు తిన్నారా, మీరు వాకింగ్ చేశారా, లేకపోతే పడుకున్నారా, లేకపోతే పరిగెత్తారా, లేదా ఆడుకున్నారా, క్రికెట్ ఆడుతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, రాస్తున్నారా, పాడుతున్నారా, డాన్స్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వర్బ్సే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గో, కమ్, టాక్, వాక్, రన్, ఎక్సెట్రా. డాన్స్, సింగ్, లిజన్, టీచ్, ఇవన్నీ కూడా వర్బ్సే. మనం చేసే ప్రతి పని కూడా వర్బే.
నేను రాస్తున్నాను, అది వర్బే. రైట్ ఇస్ అ వర్బ్. మీరు వింటున్నారు, లిసన్ వర్బ్. సో ప్రతిదీ వర్బే. మనం చేసే ప్రతి పని కూడా అది మెయిన్ వర్బే. సో ఆల్ జాబ్స్, ఆల్ వర్క్స్, ఆల్ యాక్షన్స్ ఫ్రమ్ అస్, మనం చేసే ప్రతి పని కూడా వర్బే. వాటి వర్డ్స్ అన్ని కూడా మనము వర్బ్స్ అంటాము. ఇంకా హెల్పింగ్ వర్బ్స్ అంటారా, అవి కూడా వర్బ్సే. అవి కూడా యాక్షన్ ఇండికేట్ చేయడానికి యూజ్ అవుతాయి, సపోర్టింగ్ అవుతాయి. అవి హెల్పింగ్ అంటే సపోర్టే కదా. హెల్పింగ్ అంటే సపోర్టే. అవి డైరెక్ట్ గా యాక్షన్ ఇండికేట్ చేయవు. డైరెక్ట్లీ దే డోంట్ ఇండికేట్ ఎనీ యాక్షన్. అందులో చూస్తారా, ఇది యాక్షన్ ఇండికేట్ చేస్తుందా అనిపిస్తుంది మనకి. యాక్షన్ డైరెక్ట్ గా ఇండికేట్ చేయవు. యాక్షన్ ఇండికేట్ చేసే వర్డ్స్ కి సపోర్టివ్ గా ఉంటాయి. ఇవి యాక్షన్ ఇండికేట్ చేసే వర్డ్స్ కి సపోర్టివ్ గా ఉంటాయి. కొన్నిసార్లు అదే వాటిని డైరెక్ట్ గా యాక్షన్ ఇండికేట్ చేయడానికి మెయిన్ వర్డ్స్ తో కూడా యూజ్ చేయొచ్చు. కొన్నిసార్లు డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాంపుల్, డైరెక్ట్లీ హెల్పింగ్ వర్బ్స్ ని మనము 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే అవి, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. వీలైతే మీరు కూడా డ్రా చేసుకోండి నోట్బుక్ లో. మీకు ఫర్దర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గా పనికి వస్తుంది మీకు. రైట్, ఈ మెయిన్ వర్బ్స్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. మరి హెల్పింగ్ వర్బ్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మోడల్ యాక్సిలరీస్ అంటాము. మోడల్ యాక్సిలరీస్, మోడల్ వర్బ్స్, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ లేదా మోడల్ యాక్సిలరీస్ అంటాము. ఇంకొకటి ప్రైమరీ యాక్సిలరీస్ అంటాము. ఇంకోటి ప్రైమరీ యాక్సిలరీస్. మోడల్ యాక్సిలరీస్ ఒకటి, ప్రైమరీ యాక్సిలరీస్ ఒకటి. ఈ మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటి? మోడల్ అంటే మూడ్ అని అర్థం. మూడ్ ని కన్వే చేసేది. ఏదైనా మన మూడ్ ఉంటది కదా, మనిషికి మూడ్ ఉంటది కదా, ఆ మూడ్ ని కన్వే చేసే వర్బ్స్ ని మోడల్ యాక్సిలరీస్ అంటాము. ఎక్కువగా వీటిని పర్సన్స్ తోనే యూజ్ చేస్తాం. కాబట్టి ఇవి మోడల్ యాక్సిలరీస్ మన పర్సన్స్ యొక్క మూడ్ ని కన్వే చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాస్ లోకి రావాలంటే మే ఐ కమ్ ఇన్ సార్ అంటాము. నువ్వు అది చేయగలవా అని అడుగుతాను నేను. మీరు ఇది ఆన్సర్ చేయగలరా, క్యాన్ యూ ఆన్సర్ దిస్. ఈ ఎబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మూడ్ అంటే ఎబిలిటీ కూడా వస్తుంది, మూడ్ అంటే పర్మిషన్ కూడా వస్తుంది, మూడ్ అంటే ఆబ్లిగేషన్ వస్తుంది, మూడ్ అంటే సజెషన్ వస్తుంది, మూడ్ అంటే అడ్వైస్ వస్తుంది, మూడ్ అంటే ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది. సో మూడ్ అంటే ఏదైనా రావచ్చు, మన అబిలిటీ కావచ్చు, మన ఆబ్లిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ కన్వే చేసే వర్బ్స్ అంటే ఏంటంటే మే, might, can, could, shall, should, will, would. ఇంకా ought to, have to, must. ఇవన్నీ కూడా మోడల్ యాక్సిలరీస్ అవుతాయి. మే, మైట్, క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, ought to, have to, must. మీరు చూస్తే ఇక్కడ మే, దీనికి పాస్ట్ ఫామ్ వచ్చేసి మైట్. క్యాన్, దీనికి పాస్ట్ ఫామ్ వచ్చేసి కుడ్. షల్, దీనికి పాస్ట్ ఫామ్ వచ్చేసి షుడ్. విల్, దీనికి పాస్ట్ ఫామ్ వచ్చేసి వుడ్. ought to, have to, must. రైట్, ఇవన్నీ ప్రజెంట్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా పాస్ట్ ఫార్మ్స్. సార్ మరి ఇవేంటి సార్? ought to, have to, must అంటే have to ప్రజెంట్ ఫామ్ లోనే యూజ్ చేసుకోవాలి, had to ని పాస్ట్ ఫామ్ లో యూజ్ చేసుకోవాలి. ఇంకా ఈ మస్ట్ ని, ought to ని ఆబ్లిగేషన్ లో యూజ్ చేసుకుంటాము. దానికి ప్రజెంట్ పాస్ట్ అంటూ ఏముండదు, ఆబ్లిగేషన్ లో యూజ్ చేసుకుంటాము. రైట్, ఇంకా ప్రైమరీ యాక్సిలరీస్ కి తీసుకుంటే అది 3 టైప్స్ గా డివైడ్ చేసుకోవాలి. ప్రైమరీ యాక్సిలరీస్ ని 3 టైప్స్ గా తీసుకోవాలి. అవి ఒకటి బీ ఫార్మ్స్ అంటాము, ఇంకోటి డూ ఫార్మ్స్ అంటాము, ఇంకోటి హ్యావ్ ఫార్మ్స్ అంటాము. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ప్రైమరీ యాక్సిలరీస్ 3 టైప్స్: బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మ్స్ అన్ని నేర్చుకుంటేనే మనం రేపు సెంటెన్స్ ఫార్మేషన్ చేయడానికి ఈ మెయిన్ వర్బ్ కి సపోర్టివ్ గా యూజ్ అవుతాయి. ఈ టెన్సెస్ లో కూడా అన్ని థరోగా నేర్చుకోవాలంటే, టెన్సెస్ నేర్చుకుంటే సగం సెంటెన్స్ రాసినట్టు వచ్చినట్టే. ఇంకా మనకి టెన్సెస్ అన్ని నేర్చుకున్నాం అనుకోండి, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అందులో 4 టైప్స్ ఉంటాయి ఈచ్. అవన్నీ నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం సెంటెన్స్ ని రాయగలుగుతాం, సెంటెన్స్ ని మాట్లాడగలుగుతాం. అయితే ఆ సెంటెన్స్ అన్ని రాయడానికి, అవన్నీ నేర్చుకోవడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. అక్కడ హెల్పింగ్ వర్బ్స్ మన నాలెడ్జ్ అంతా యూజ్ అవుతుంది. రైట్, ఇక్కడ బీ ఫార్మ్స్ తీసుకుంటే 8 ఉంటాయి. ఇవి యామ్, ఈస్, ఆర్, వాస్, వర్,
బీ బీన్ బీయింగ్, బీ బీన్ బీయింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. బీ ఫార్మ్స్ అయితే 8 ఉన్నాయి. ఆ 8 లో ఫస్ట్ 3 రాశాను సపరేట్ గా. యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ ఈ 3 ప్రెసెంట్ టెన్స్. యామ్, ఈజ్, ఆర్ ఈ మూడింటిని ప్రెసెంట్ టెన్స్ లో వాడాలి. యామ్, ఈజ్, ఆర్ ని ప్రెసెంట్ టెన్స్ లో వాడాలి. యామ్ ని ఎప్పుడు దేంతో వాడతాము? యామ్, ఐయామ్ ఐతోనే వాడతాం ఎప్పుడు. యామ్ ని వేరే వాటితో ఇక్కడ వాడకూడదు. ఇంకా అది ప్రెసెంట్ టెన్స్ లోనే వాడతాం యామ్ ని. ఐయామ్ ఏ లెక్చరర్, ఐయామ్ డూయింగ్, ఐయామ్ టీచింగ్, ఐయామ్ లిసనింగ్, ఐయామ్ సింగింగ్, ఐయామ్ డాన్సింగ్, ఐయామ్ గోయింగ్. ఇలా మన ప్రెసెంట్ టెన్స్ లోనే వాడాలి వాటిని. ఎక్కువ ప్రెసెంట్ టెన్స్, ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ లోనే వాడతాం. అలా ఈజ్ ని కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే వాడతాము. ఈజ్ ని కూడా ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ లోనే వాడతాము. అయితే ఈజ్ ని వేటితో వాడతాం మనము? హీ, షీ, ఇట్ వీటికి ఈజ్ వాడతాము. హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్. హీ ఈస్ లిసనింగ్ టు మీ, షీ ఈస్ లిసనింగ్ టు మీ, అండ్ ఇట్ ఈస్ రైటింగ్ వెల్, ఇట్ ఈస్ రైటింగ్ వెల్. ద బోర్డ్ is useful to us, the board is useful to us, the phone is working properly. It అంటే ఫోన్ కావచ్చు, బోర్డ్ కావచ్చు. The chair is in white color, the chair is in white color. ఇలా లేదా వాస్ వర్ వీటిని మనం పాస్ట్ టెన్స్ లో వాడాలి. వాస్ వర్ ని పాస్ట్ టెన్స్ లో వాడాలి. వాస్ ని సింగులర్స్ కు వాడతాము, వర్ ని ప్లూరల్స్ కు వాడతాము. వాస్ వర్. తర్వాత బీ, బీన్, బీయింగ్. బి అనే ఫామ్ ని వాస్ వర్ ని పాస్ట్ టెన్స్ లో వాడతాము, వాస్ వర్ ని పాస్ట్ టెన్స్ లో వాడతాము. అండ్ బీని ఫ్యూచర్ టెన్స్ లో వాడతాము, బీని ఫ్యూచర్ టెన్స్ లో వాడతాము. ఓన్లీ ఫ్యూచర్ టెన్స్ లో వాడతాము బిఈ, బీని. అండ్ బీని పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతాము. ఇవి మళ్ళీ మనం నేర్చుకోవచ్చు ఫర్దర్ క్లాసెస్ లో. ఒకసారి చెప్తున్నా, వీలైతే గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఐఎన్జి ఫామ్ అంటే మనకు బాగా తెలుసు. బీయింగ్, బీయింగ్ ని కంటిన్యూస్ ఫామ్ లో వాడాలి. బీయింగ్ ని కంటిన్యూస్ ఫామ్ లో వాడాలి. బీయింగ్ ని కంటిన్యూస్ ఫామ్ లో వాడాలి. రైట్. సో ఇవి బీ ఫార్మ్స్, ఇవి బేసిక్ గా బీ ఫార్మ్స్. ఇంకా డూ ఫార్మ్స్ వద్దాం. ఈ డూ ఫార్మ్స్ ఏమున్నాయి చూద్దాం. డూ ఒకటి, డస్ ఒకటి, డూయింగ్ ఒకటి. డూ, డస్, డూయింగ్. తర్వాత పాస్ట్ కి వెళ్తే డిడ్ ఒకటి, పర్ఫెక్ట్ కి వెళ్తే డన్. ఈ 5 ఉన్నాయి. డూ, డస్, డూయింగ్, డిడ్, డన్. డూ, డస్, డూయింగ్, డిడ్, డన్. ఈ 5టిని డూ ఫార్మ్స్ అంటాము. ఈ 5టిని డూ ఫార్మ్స్ అంటాము. డూని మనం ప్లూరల్ తో కానీ ఫస్ట్ పర్సన్ సింగులర్ తో కూడా యూజ్ చేస్తాము. నేను ప్రొనౌన్స్ కి చెప్పినప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఏమని చెప్పాను? ఐ. ప్లూరల్ అంటే వి. వాటికి యూజ్ చేస్తాము డూని. ఐకి కానీ, వికి కానీ, ఏదైనా సరే ప్లూరల్ కి, ఎనీ ప్లూరల్ కి ఏమి యూజ్ చేయొచ్చు? డూని యూజ్ చేయొచ్చు. డూని యూజ్ చేయాలి. ఐ డు నాట్ నో ద ఆన్సర్, నాకు ఆన్సర్ తెలీదు. వి డు నాట్ నో ద ఆన్సర్, మాకు ఆన్సర్ తెలీదు. దే డు నాట్ నో ద ఆన్సర్ ప్లూరల్ లో. లేకపోతే చిల్డ్రన్, చిల్డ్రన్ డు నాట్ లైక్, చిల్డ్రన్ డోంట్ లైక్, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు మనం. చిల్డ్రన్ డు నాట్ లైక్ క్లాసెస్, చిల్డ్రన్ డు నాట్ లైక్ స్కూల్. సో అదే డస్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ తో మాత్రమే యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ వీటితో మాత్రమే డస్ ని యూజ్ చేస్తాము. వీటితో మాత్రమే డస్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ డస్ నాట్ నో ఇంగ్లీష్, షీ డస్ నాట్ నో ఇంగ్లీష్. ఇట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ, ద ఫోన్ డస్ నాట్ వర్క్, దిస్ ఫోన్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ. ఈ ఫోన్ సరిగా వర్క్ చేయదు. ఇట్లా మనము ఈ డస్ ని థర్డ్ పర్సన్ సింగులర్ తోనే యూజ్ చేస్తాము. అదే డూయింగ్ అయితే ఇంకా ఈ డూయింగ్, డిడ్, డన్ వీటిని వేటితోనే యూజ్ చేయొచ్చు, ఎనీ పర్సన్ తో. ఐ హ్యావ్ డన్, ఐ ఆమ్ డూయింగ్, వీ హ్యావ్ డన్, వీఆర్ డూయింగ్, వీ డిడ్, ఐ డిడ్, దే డిడ్, యూ డిడ్. ఈ మూడింటిని ఏ పర్సన్ తోనే యూజ్ చేయొచ్చు, పర్టికులర్ పర్సన్ తో ఏం లేదు. అదే డూయింగ్ అయితే కంటిన్యూస్ ఫామ్ లో యూజ్ చేయొచ్చు, ప్రెసెంట్ లో కానీ, పాస్ట్ లో కానీ, ఫ్యూచర్ లో కానీ. అదే డిడ్ అయితే పాస్ట్ లోనే యూజ్ చేయాలి, డన్ అయితే పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాము. ఇది బేసిక్ గా డూ ఫార్మ్స్. డూ, డస్, డూయింగ్, డిడ్, డన్. ఇంకా వీటి తర్వాత మనకి హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ హ్యావ్ ఫార్మ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ హ్యావ్ ఫార్మ్స్ టైప్స్ ఉన్నాయి. ఏంటవి? హ్యావ్ ఒకటి, హ్యాస్ ఒకటి, హ్యావింగ్ ఒకటి, హ్యాడ్ ఒకటి.
హ్యావింగ్ ఒకటి, హ్యాడ్ ఒకటి. హ్యావ్, హ్యాస్, హ్యావింగ్, హ్యాడ్. ఈ నాలుగిటిని మనము హ్యావ్ ఫార్మ్స్ అంటాము. ఈ నాలుగిటిని మనము హ్యావ్ ఫార్మ్స్ అంటాము. హ్యావ్, హ్యాస్, హ్యావింగ్, హ్యాడ్. ఈ నాలుగిటిని మనము హ్యావ్ ఫార్మ్స్ అనొచ్చు. రైట్. ఇంకా ఇందులో హ్యావ్, హ్యాస్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి మీరు. ఐకి, వికి, ఏదైనా సరే ప్లూరల్ కి, ప్లూరల్ అంటే యూ కూడా వస్తుంది ఇక్కడ, వీటికి హ్యావ్ యూజ్ చేస్తాం. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ కి అంటే హీ, షీ, ఇట్, వీటికి మాత్రమే హ్యాజ్ యూజ్ చేస్తాము. వీటికి మాత్రమే హ్యాజ్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, I have been learning English, we have been learning English, అలా they have been, you have been, ఇలా చెప్పుకోవచ్చు. అదే హ్యాస్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ కి మాత్రమే ఇచ్చేయాలి. he has doing his homework, she has doing her homework, it has been raining for an hour, it has been raining since 4 o'clock, it has been raining since we began our class, మన క్లాస్ బిగిన్ చేసినప్పటి నుంచి వర్షం పడుతుంది. రైట్. సో ఇది హ్యావ్ ఆర్ హ్యాస్ యూజర్. ఇంకా హ్యావింగ్, హ్యాడ్ వచ్చేసి వేటితోనైనా యూజ్ చేయొచ్చు, ఏ పర్సన్ తోనే యూజ్ చేయొచ్చు. హ్యావింగ్ ని కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాము, హ్యాడ్ ని పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాము, హ్యాడ్ ని పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాము. ఇవి వాటి యొక్క యూజర్స్. ఇవన్నీ కూడా సపోర్టింగ్ కాబట్టి అందుకే వాటిని హెల్పింగ్ వర్బ్స్ అన్నాము. మెయిన్ వర్బ్స్ కి సపోర్ట్ కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అన్నాము. ఒకసారి మళ్ళీ పైన ఒకసారి చూడండి అందరూ. వర్బ్, వర్బ్ అంటే మనం నేర్చుకున్నాం ఇందాక, ఇండికేటింగ్ యాక్షన్ లేదా స్టేటస్ ఆర్ పొజిషన్ అని. వాటిని మెయిన్ గా 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇవి, గో, కమ్, టాక్, రన్, డాన్సింగ్. అంటే మనం చేసే ప్రతి యాక్షన్ ని మెయిన్ వర్బే అనొచ్చు. వాటికి సపోర్టింగ్ గా తీసుకునే వర్బ్స్ ని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. వాటిని 2 టైప్స్ గా డివైడ్ చేసాము. ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటి, మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ అంటే దే కన్వే ద మూడ్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ ని మూడ్ ని, స్పీకర్ యొక్క మూడ్ ని కన్వే చేస్తాయి. మే, మైట్, క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, ఆట్ టు, హ్యావ్ టు, మస్ట్. ఇంకా తర్వాత ప్రైమరీ ఆక్సిలరీస్ ని 3 టైప్స్ గా చెప్పుకోవచ్చు. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ ఏంటి, యాన్, ఈస్, ఆర్, వాస్, వర్, బీ, బీన్, బీయింగ్. వీటిని బీ ఫార్మ్స్ అంటాము. యాన్, ఈస్, వర్ వీటిని ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేయాలి. వాస్ ఆర్ వర్ వీటిని పాస్ట్ టెన్స్ లో యూజ్ చేయాలి. బీ, బీ ఫార్మ్ ని ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేయాలి. బీయింగ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్, దాన్ని కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయాలి. బీన్, బిడబ్ల్యూఎన్, బీన్ వీటిని పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేయాలి. ఇంకా డూ ఫార్మ్స్ తీసుకుంటే డూ, డస్, డూయింగ్, డిడ్, డన్. డూ, డస్, డూయింగ్, డిడ్, డన్. హ్యావ్ ఫార్మ్స్ అయితే హ్యావ్, హ్యాస్, హ్యావింగ్, హ్యాడ్. These are the basics. This is the basic division of a verb, classification of a verb. ఇది బేసిక్ నన్నా అందరూ ఒకసారి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ క్లాసెస్ కూడా వర్బ్ యొక్క క్లాసిఫికేషన్ ఇది బేసిక్, ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? Right. Shall I clean this on board? Right. So after the basic classification of verbs, let us learn the further classification of the verbs. సో ఇది బేసిక్ తర్వాత ఇంకా ఏమైనా వర్బ్ ని ఇంకా డివైడ్ చేయొచ్చా, ఏమైనా టైప్స్ ఉన్నాయా, మనకు అవసరమా అది అంటే కొద్దిగా అవసరమే అవుతాయి. కాబట్టి వాటిని లెంతీగా డ్రాగ్ చేయకుండా సింపుల్ గా చెప్పుకుందాము. సో మళ్ళీ వర్బ్ ని 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. వర్బ్ ని 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. అందులో ఎగ్జాంపుల్స్ రాస్తాను, తర్వాత చెప్పుకుందాం. అవి ఏంటో టైప్స్ తర్వాత చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్ kicks the football. The boy kicks the football. ఇది ఒక ఎగ్జాంపుల్.
ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. ద గర్ల్ లాఫ్స్. ద గర్ల్ లాఫ్స్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టడీ చేద్దాం. ద బాయ్ కిక్స్ ద ఫుట్బాల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో ద బాయ్ అనేది నౌన్, ఇది సబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి సబ్జెక్ట్. ఫుట్బాల్ అనేది కూడా నౌనే, ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్. అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది ప్లస్ మనం బేసిక్ గా సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో కూడా. సబ్జెక్ట్ అంటే బేసిక్ గా డూయర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సో ఇక్కడ కిక్స్ అనేది ఏంటి, ఇది వర్బ్. ఎందుకు అది వర్బ్, ఇది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది వర్బ్ అవుతుంది. యాక్షన్ ఇండికేట్ చేస్తే అది వర్బ్ అవుతుంది. రైట్. ఈ యాక్షన్ చేసింది ఎవరు, సబ్జెక్ట్. యాక్షన్ రిసీవ్ చేస్తుంది ఎవరు, ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఏంటి, యాక్షన్ ఇండికేటెడ్ బై ద వర్బ్ కిక్స్. కిక్స్ అనే పదము యాక్షన్ ఇండికేట్ చేసింది కదా, అది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్స్పోర్ట్ అయింది. ట్రాన్స్పోర్ట్ అయిందా లేదా, ఇది ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ బాయ్ నుంచి ఫుట్బాల్ కి యాక్షన్ ట్రాన్స్పోర్ట్ అయింది. ఆ యాక్షన్ ఇండికేట్ చేసిందే ఈ వర్బ్. అంటే ఇక్కడ మీరు బాగా నోటీస్ చేస్తే కిక్స్ అనే పదము ఇట్ ఈస్ వర్బ్ విచ్ ఈస్ ఇండికేటింగ్ యాక్షన్. యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఎటువంటి యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, దట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ద ఆబ్జెక్ట్. ఆ యాక్షన్ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అందుకే ఈ వర్బ్ ని మనము టీవీ అంటాము. టీవీ అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అని అర్థం. టీవీ అంటే ట్రాన్సిటివ్ వర్బ్, దాన్ని టీవీ అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ట్రాన్స్ అంటే చేంజ్ అని అర్థం. ట్రాన్స్ అంటే మీనింగ్ చేంజ్ అని అర్థం, అది చేంజ్ అవుతుంది. వర్బ్ అంటే యాక్షన్. సో యాక్షన్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ద గర్ల్, ఇది సబ్జెక్ట్ అవుతుంది. లాఫ్స్, ఇది వర్బ్ అవుతుంది, ఇండికేటింగ్ యాక్షన్. మరి ద గర్ల్ లాఫ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏం లేదు ఇక్కడ, లేదా మనల్ని కన్ఫ్యూజ్ అవ్వడానికి రాయొచ్చు. ద గర్ల్ లాఫ్స్ లౌడ్లీ, సింపుల్ టర్మ్ తీసుకుందాం. పెద్దగా నవ్వింది. ద గర్ల్ లాఫ్స్ బ్యూటిఫుల్లీ, బాగా అందంగా నవ్వింది. ద గర్ల్ లాఫ్స్ బ్యూటిఫుల్లీ, ద గర్ల్ లాఫ్స్ లౌడ్లీ. రైట్. ఇక్కడ లౌడ్లీ అనేది ఒక అడ్వర్బ్ అవుతుంది కానీ ఇది ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆబ్జెక్ట్ అంటే ఇందాక నేను చెప్పుకున్నాను, ఇట్ హ్యాస్ టు రిసీవ్ ద యాక్షన్ అని. అంటే ఇక్కడ లాఫ్స్ అనేది వర్బ్, అంటే యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. యాక్షన్ చేసింది ఎవరు ఇక్కడ, గర్ల్. ఇక్కడ ఏదైనా పాస్ అవుతుందా, యాక్షన్ పాస్ అవ్వట్లేదు. ఎవరికి పాస్ అవుతుంది, ఎవరికి పాస్ అవ్వట్లేదు. ద యాక్షన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరింగ్, ద యాక్షన్ ఈజ్ నాట్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్. ట్రాన్స్పోర్ట్ అవ్వట్లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అందుకే దీన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. అందుకే దీన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఐటీవీ. ఐటీవీ అంటే ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్, ఒకటి ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్, ఒకటి ఇంట్రాన్సిటివ్ వర్బ్. సార్ ఇవన్నీ మనకి అవసరమా సార్ అంటే ఎస్, ఖచ్చితంగా మనము మీకు సిలబస్ లో ఉన్నట్టు కానీ లేదా జనరల్ గా కానీ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నప్పుడు యూజ్ అవుతాయి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నప్పుడు ఈ క్లాసిఫికేషన్ అంతా మనకి యూజ్ అవుతుంది. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. యాక్షన్ ని పాస్ చేస్తే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. యాక్షన్ ఆగిపోయింది అనుకోండి సబ్జెక్ట్ తోనే, దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, మీరు చెప్పగలగాలి ఇప్పుడు దీని తర్వాత. కొన్ని ఎగ్జాంపుల్స్, అది ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా మీరు చెప్తారు, చూద్దాం ఒకసారి. లెట్ మీ సీ. ఫర్ ఎగ్జాంపుల్, ద డ్రైవర్ స్టాప్డ్ ద బస్. మీరు చాట్ బాక్స్ ఉంది కదా అక్కడ, ఆ చాట్ బాక్స్ యూజ్ చేసుకొని మీరు కమెంట్ చేయొచ్చు. చాట్ బాక్స్ ఉంటుంది, చాట్ లో మీరు చాట్ చేయొచ్చు. యూ కెన్ చాట్, యూ కెన్ టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్ వర్బ్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. అది ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా చెప్పండి. సెకండ్ వన్, ద బస్ స్టాప్డ్ సడన్లీ.
He broke the glass. The glass is broken. Boys fly kites. Kite fly high in the sky. సో మీరు చెప్పాలి సెంటెన్స్ వైజ్ 1 2 3 4 5 6 అని పెట్టి మీరు ఆన్సర్లు చెప్పచ్చు. ఏది ట్రాన్సిటివ్ వర్బ్, ఏది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని. నేను సేమ్ వర్బ్సే రాశాను, కొత్త వర్బ్స్ రాయలేదు. 1 and 2 ఒకటే వర్బ్ ఉంది, 3 and 4 ఒకటే వర్బ్ ఉంది, 5 and 6 ఒకటే వర్బ్ ఉంది. అయితే ఒకసారి ట్రాన్సిటివ్ గా ఇచ్చేసాము, ఒకసారి ఇంట్రాన్సిటివ్ గా ఇచ్చేసాము. ఒకసారి ట్రాన్సిటివ్ గా ఇచ్చేసాం, ఒకసారి ఇంట్రాన్సిటివ్ గా ఇచ్చేసాం. మీరు చూసి చెప్పచ్చు, ఒకసారి అందులో చాట్ బాక్స్ లో మీరు చెప్పచ్చు. క్లోజ్ చేస్తాను సార్. సరే, చాట్ బాక్స్ ఉందని చూస్తున్నా. చాట్ బాక్స్ ఏం లేదా, తీసేసినారా? సర్లేండి, ఓకే. నేను లెట్ మీ ఆన్సర్ తీస్తాను. ఇక్కడ ద డ్రైవర్ స్టాప్ ద బస్, ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది, ఎందుకంటే డ్రైవర్ నుంచి బస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది, వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ సడన్లీ అనేది ఆబ్జెక్ట్ కాదు, ఇది ఒక అడ్వర్బ్. ఇంకా తర్వాత గ్లాస్, ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఫ్లై అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది ఒక హై అనేది అడ్జెక్టివ్ ఇన్ ద స్కై ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అందుకే ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్, వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్ లేకపోతే, వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్, వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో ఇంకా ఫర్దర్ క్లాస్ లో బ్రీఫ్ గా వీలైతే ఒకసారి అవసరం అనుకుంటే ఇంకొక కైండ్ ఉంది, ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అని చెప్పుకుందాం. లేకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్ ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి, అవి నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. క్లోజ్ చేద్దామా ఈరోజు? రైట్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.